4-5 డేస్ నుంచి అయితే సోషల్ మీడియాలో విపరీతమైన సర్క్యులేషన్ అవుతుంది. ఏంటి అంటే ఒక రీసెర్చ్ ఆర్టికల్ ఒకటి బయటకు వచ్చింది అనమాట. ఫస్ట్ స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ అని. ఇది మొన్న జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగినటువంటి, అంటే వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట. ఎక్స్పోస్ట్లో అక్కడిక్కడ యాంటీ ఇండియా రేసిజం కంపెనీస్లో. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే క్రిస్మస్కి ముందు ఒక ఫెడెక్స్ వ్యాన్ది క్లిప్ ఒకటి వైరల్ అయింది. యాక్చువల్గా ఆ వైరల్ అయినప్పుడు, అంటే అది యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వీడియో. సడన్గా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన దాన్ని ఎవరో ఎక్కడో స్టార్ట్ చేశారనమాట. ఏంటి అంటే ఇక ఇండియన్స్ అంతా జాబ్ స్టీలర్స్, తర్వాత వీసా స్కామర్స్ అని చెప్పేసి ఫెడెక్స్ కంపెనీని మెయిన్ టార్గెట్ చేసినట్టు మాట్లాడుతూ వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన CEO కూడా దాన్ని సమర్థించారు. లేదు మేము డిస్క్రిమినేట్ ఏం చేయట్లేదు, మేము అందరికీ సమానంగా ఇస్తున్నాం జాబులు అని చెప్పేసి అక్కడి నుంచి విపరీతమైన సోషల్ మీడియా బ్యాక్లాష్ అనేది పెరిగిపోయింది. ఏంటంటే మెయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కంపెనీస్ని టార్గెట్ చేస్తూ జనరల్గా, అంటే ఆన్లైన్ డిస్కషన్స్ అవి ఇవి జరుగుతుంటే సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు, అంటే సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే చాలామంది ఈ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళంతా లోన్లు తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ అమెరికా వాళ్ళకి జాబులు ఇవ్వకుండా లోకల్ వాళ్ళని, ఇండియా వాళ్ళని తీసుకుంటున్నారు. మెయిన్ వాల్మార్ట్, వెరిజోన్, ఫెడెక్స్ ఇలాంటి కంపెనీస్ అన్నిటి గురించి టార్గెటెడ్గా ఆన్లైన్ హేట్కి క్రైమ్ పెరుగుతుంది. దాంతోపాటు యాంటీ ఇండియా రేసిజం అనేది కంపెనీస్ మీద పెరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ఆ బ్యాక్లాష్ కంపెనీస్కి ఎక్కువ వస్తుంది. కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయి బాగా, లోకల్ అమెరికన్ వర్కర్స్ని తీసుకోకుండా ఫారెన్ వర్కర్స్ని తీసుకుంటున్నాయి అని చెప్పేసి విపరీతమైన సర్క్యులేషన్ అయితే అవుతుంది అనమాట.